ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఆరాధ్యునియుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన కృప, మీరు చూపించిన దయ, ప్రేమ ఎనలేనివి తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సూర్యోదయాన్ని చూడాలని, ఈ యొక్క బుధవార కాల సమయాన్ని చూడాలని అనేకులు ఆశపడినప్పటికీ వారికి లేని ధన్యత మాకు దయచేసి సజీవంగా ఈ రోజున నిలవబెట్టుకున్నారు. అయా, మీకు ప్రార్థించుకునే అవకాశము మా అందరికీ దయచేశారు. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా స్థితి ఏ తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ మీ సహాయము ద్వారా, మీరు చూపుచున్న కృప ద్వారా, మీరు ఇస్తున్న జ్ఞానము ద్వారా అయా మేము మహాభివృద్ధి ఖచ్చితంగా పొందుకుంటామనే విశ్వాసం కలిగి, అయా చిన్న కార్యమే అని మొదలు పెట్టకుండా ఆగిపోకుండా ఉండడానికి సహాయము దయచేయండి. చిన్నదైనప్పటికీ యథార్థంగా, నమ్మకత్వంగా మేము పనిచేస్తూ ముందుకెళుతూ అయా అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఉదయకాలంలో మీరిచ్చిన ఈ వాగ్దానమును నెరవేర్చమని, వారి హృదయంలో ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనలన్నీ కూడా తండ్రి మీరే సఫలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రవర్తనను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ నామానికి ఆయాసకరంగా మేము ఉండొద్దు తండ్రి. మా మాటల విషయంలో, మా నడత విషయంలో, మా ప్రవర్తన విషయంలో, ప్రతి విషయంలో నాయన మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. నాయన మా ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. యథార్థంగా సోమరితనము లేకుండా పనిచేస్తూ నూరింతలుగా ప్రతిఫలం పొందుకునే కృప దయచేయమని, మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా పనులను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్న వారందరినీ దీవించండి. అయ్యా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాం. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా మీ ఆధీనంలోనికి తీసుకోనండి. వారికి అనుకూలంగా వాటిని మార్చండి తండ్రి. అయా, గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉన్నారో, ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియలు వారిని ముట్టకుండా భద్రపరచమని అడుగుతున్నాము. మా ప్రయాణాలన్నిటిని బట్టి కూడా అడుగుతున్నాం. క్షేమమైన, సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయండి. ఏ ఒక్క హాని, ప్రమాదం ఎవ్వరికి జరగకుండా కాపాడండి తండ్రి. మీ దేవదూతల రక్షణ మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకుండా అయ్యా వారందరికీ మీరే తోడై ఉండమని, ఆర్థిక పరంగా బలపరచి స్థిరపరచమని, అయ్యా ఆత్మీయంగా కూడా మాకు వృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. ఈ లోకంలో తండ్రి మేము అవిశ్వాసులుగా జీవించకుండా విశ్వాసం కలిగి, మీ పైన నమ్మకం కలిగి, ప్రతి విషయంలో తండ్రి మీ పైన భారం వేసి ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం సిద్ధపాటు కలిగిన ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరికి కూడా ఈ రోజున నేత్రాశ, జీవబుడంబం, శరీరాశ కలిగి లేకుండా మీ వైపు చూస్తూ ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని మహిమపరిచే కృప దయచేయమని,
ఏ ప్రమాదాల్లో, ఏ అవమానాల్లో, ఎటువంటి నిందల్లో ఎవరు కూడా చిక్కుబడకుండా మంచి నడవడిక, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కృపా సహాయమును బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించమని. అయ్యా, మా నోటి ద్వారా కొందరికైనా ఈ రోజున స్వార్థను ప్రకటించి మేము కూడా రాజ్య స్వార్థలో పాలి భాగస్థులం అవ్వడానికి కృపా సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.